వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రేటర్ లో నేడు సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ నగర వ్యాప్తంగా 1,08,000 మందికి టీకా పంపిణీ. హైదరాబాద్ ను యూటీ చేసే ఆలోచన కేంద్రానికి లేదు స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. అనంతపురం జిల్లాలో దారుణం అడవికి నిప్పు పెట్టిన దుండగులు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట యువ తెలంగాణ పార్టీ దీక్ష భద్రాచలం భూములు తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉద్యమం తీవ్రతరం జీవీఎంసీలో టీడీపీ నాయకుల అమరణ నిరాహార దీక్ష. డీటెయిల్స్ చూస్తే గ్రేటర్ లో హెల్త్ కేర్ వర్కర్లకు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ ముగియడంతో నేటి నుంచి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కొనసాగనుంది. మొదటి డోస్ తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోస్ తీసుకోవాల్సి ఉండటంతో మొదటి డోస్ తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలందరికీ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం రెండో డోస్ టీకా ఇస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 1,08,925 మంది హెల్త్ కేర్ వర్కర్లు టీకా కోసం తమ పేర్లను రిజిస్టర్ చేసుకోగా వారిలో 69,546 మంది ఆరోగ్య కార్యకర్తలు ఫస్ట్ డోస్ కరోనా టీకా తీసుకున్నారు. హైదరాబాద్ పరిధిలో మొత్తం 43,120 మందికి, రంగారెడ్డి జిల్లా పరిధిలో 16,423 మందికి, మేడ్చల్ మల్కాజ్గిరి పరిధిలో 10,000 మందికి టీకా వేసినట్లు అధికారులు వెల్లడించారు. MSW डिस्ट्रिक्ट हॉस्पिटल की टीम में कोविड वैक्सीनेशन अब तक 10 जनों को हो गया है, जिसमें मेडिकल सुपरवाइजर, नोडल ऑफिसर, आशा वर्कर, सिक्योरिटी स्टाफ नर्सेस, फार्मेसी सुपरवाइजर. హైదరాబాద్ ను కేంద్ర ప్రభుత్వానికి ఎంత మాత్రం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎంఐఎం, టీఆర్ఎస్ అబద్దాలు చెబుతున్నాయని ఆయన మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భాగ్యనగర్, గోల్కొండ జిల్లాల నాయకులతో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి రామచంద్రరావు మళ్లీ విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్ మేయర్ పీఠాన్ని మజ్లిస్ తో కలిసి కైవసం చేసుకోవడంపై ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఇంద్రసేనారెడ్డి, వివేక్, ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావు, జిల్లా పార్టీ నాయకులు, కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీలో వేసి పార్లమెంట్ అయిపోయాడు. మళ్ళీ మేము జవాబు చెప్పాలంటే వెంటనే చెప్పేసి పరిగెత్తిపోయింది బయటికి. లేడు పార్లమెంట్. అబద్ధాలు ప్రచారం చేయడం, వాస్తవాలు వక్రీకరించడం ఈ టీఆర్ఎస్ పార్టీకి, ఎంఐఎం పార్టీకి మాత్రమే జరుగుతుంది. హైదరాబాద్ను మరో యూటీ చేసేటువంటి అభిప్రాయం, ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని కానీ, దేశాన్ని కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేయబోతున్నామని ఈ సందర్భంగా వనిస్తున్నాం. నేను 7 సంవత్సరాలుగా ఈరోజు కేసీఆర్ గారిని అడుగుతాను, హైదరాబాద్ లో మీరు చేసిన పని ఏందో చెప్పండి. అసెంబ్లీలో వేసి పార్లమెంట్ అయిపోయాడు. మళ్ళీ మేము జవాబు చెప్పాలంటే వెంటనే చెప్పేసి పరిగెత్తిపోయింది బయటికి.
అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని బుక్కపట్నం పుట్టపర్తి మండలాల మధ్య గల అతిపెద్ద అడవి ఎద్దులకొండ అడవికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో అడవి పూర్తిగా కాలిపోతోంది. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడుతూ అడవి మొత్తం కాలుతుండటంతో అడవికి సమీపంలో ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బుక్కపట్నం, బుచ్చయ్యగారిపల్లి, జానకంపల్లి, పుట్టపర్తి మండలాల్లోని కర్ణాటక, నాగేపల్లి గ్రామాల ప్రజలు మంటలను ఆర్పాలని అగ్నిమాపక అధికారులకు, ఫారెస్ట్ అధికారులకు విన్నవించుకుంటున్నారు. అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంతో అడవి మొత్తం కాలిపోయింది. అడవి అగ్నికి ఆహుతి కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సమీప గ్రామస్తులు కోరుతున్నారు. రాముని పేరు చెప్పి రాజమేల్తున్న నాయకులకు, పార్టీలకు భద్రాచల రాముడు కనిపించట్లేదా అని యువ తెలంగాణ పార్టీ అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భద్రాచల భూములు ఆంధ్రాలో కలిపారని ఆరోపిస్తూ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో భద్రాచల శ్రీరాముడు వైభవంగా వెలుగొందేవాడని, రాష్ట్ర విభజన తర్వాత రాముని భూములతో పాటు 5 గ్రామాలు, 4 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపి ఇక్కడ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరామ నవమి లోపు 5 గ్రామాలు విలీనం జరగకపోతే అధికార పార్టీ నాయకులు భద్రాచలానికి ఎలా వస్తారో చూస్తాను అంటూ సవాల్ విసిరారు. పుణ్యక్షేత్రమైన భద్రాచల రాముని భూములు తిరిగి తీసుకొచ్చేంత వరకు పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. మరి మీకు ఎన్నడూ కూడా అనిపించలేదా? ఇలా మీ ఆస్తులు పెరిగినాయి కానీ చెప్పి ఇక్కడ ఇచ్చేటువంటి ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే ప్రయత్నం ఎడనా మీకు చేసిందని చెప్పి అడుగుతా ఉన్నా. దాని గురించి మాట్లాడరు. మిమ్మల్ని ఇలా అనంగానే బాధ అవుతుంది. అసహనంతో మాట్లాడతలేరు, బాధతో మాట్లాడుతున్నావు. దయచేసి అర్థం చేసుకోమని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు పిల్లగాని వాళ్ళని మొన్ననే చెప్పిన భద్రాచలంలో నువ్వు పూర్వం ఉద్యమం ఉన్నప్పుడు నువ్వు రాలేళ్ళకు మధ్యలో జోరి ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి స్థాయి హోదాను అనుభవిస్తున్నావు. ఆ హోదా తెలంగాణ ప్రజల భిక్ష కాదని చెప్పి అడుగుతా ఉన్నా. అందుకే మతి తప్పి అడ్డగోలుగా మాట్లాడుకుంటూ పోయి మతి తప్పి ప్రజలను కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేసి ఏదో ఆగమాగం చేయాలని చేస్తే ఇలా తెలంగాణ ప్రజలు చూసుకుంటూ ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే చెప్తున్నా, భద్రాచల రాముడి నుంచే 29వ తారీఖు నాడు శంఖం పూరిస్తాం. 29వ తారీఖు దాకా కూడా వేచి చూస్తాం. 29 నాడు అక్కడే శంఖం పూరించి మీ యొక్క బండారం అంతా కూడా బయట పెడతాం. యావత్ తెలంగాణ తిరుగుతాం. భద్రాచల రాముడి సాక్షిగా రామరాజ్యం కావాలి, రాముడు ఏదైతే కోరుకున్నాడో రాముడు నెడయాడిన నేల నుంచే ఆ ఉద్యమానికి మరి శంఖారావం పూరిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి దశల వారీగా ఈ ఆందోళన ఉధృతం చేయడంలో ఖమ్మం జిల్లా వాసులంతా కూడా కంకణబద్దులే రావాలి. ఇక్కడ ఉన్న నాయకుల చిత్తశుద్ధి కూడా తెలుస్తుంది. వాళ్ళ ఇళ్ల ముందు కూడా రేపు మనం ధర్నాలు చేద్దాం. దశల వారి కార్యక్రమాలన్నీ కూడా 29వ తారీఖుతో ప్రకటిద్దాం. అవసరం అయితే, ఎందుకంటే నాకు మోడీ గారి మీద నమ్మకం ఉంది. రాముడి పేరుతో రాజ్యం వెళ్తుంది కాబట్టి మనం తీసుకుపోయి కనుక, ఎందుకంటే ఇడున్న దద్దమ్మలు సన్నాదుల పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి ఆయన దృష్టికి తీసుకుపోలే. ఇటు నుంచే 4 ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తుండు. పొద్దుగా లేస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారు. మరి శ్రీరాముడికి అన్యాయం జరుగుతుంది. దాని గురించి ఎక్కడన్నా పోయి నిజంగానే మోడీ గారు నడుపుంటే ఈ పార్టీకి నాకు తెలిసి 5 నిమిషాలలో సమస్య పరిష్కారం అవుతుంది. వీళ్ళందరితో ఎవరితో కాకపోతే తప్పకుండా మనమే ఇక్కడ నుంచి ప్రత్యేక రైలు తీసుకొని ఢిల్లీకి పోదాం. మోడీ గారు నొప్పించుకొని 5 గ్రామాలు తెచ్చుకుందాం. శ్రీరామనవమి లోపలనే రైనట్టు కూడా చేసే ప్రయత్నం మనం చేద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అందుకే మీ అందరూ మాకు ఇయ్యాల్సింది కూడా నీతి నిజాయితీ నిబద్ధతో కొట్లాడుతున్నాం కాబట్టి ఒక ధైర్యాన్ని, సంకల్పాన్ని మరి ముందుకు పోతానికి మీ అందరి అండదండలు కావాలని చెప్పి మరి ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మరి ఈరోజు
ఇంతమంది ఎందుకంటే రాజకీయ ఒత్తిళ్లు అనేకం ఉంటాయి. ఎవరు పోతారో పోలీసులు బొమ్మలు తీసుకుంటూనే ఉన్నారు. ఎవరు వస్తున్నారు చిట్టపాల కృష్ణారెడ్డికి ఎవరు తగ్గిపోని చెప్తున్నారు. ఖమ్మంకి వెళ్ళి ఏదో నల్లగొండ జిల్లా భువనగిరిలో ఉన్న బిడ్డ మరి ఖమ్మంకి వచ్చి శంకరరావు మోదిండు మరి ఏం చెప్పబోతున్నారు ఏం చేస్తున్నారని చెప్పి వీడియో తీసి పంపుతూనే ఉంటారు. మరి రమణకు ఫోన్లు వస్తూనే ఉంటాయి. ఎంతమంది ఎరికెళ్ళి ఏం చేస్తున్నారు ఎరికెళ్ళి సమీకరిస్తున్నారు ఎవరు వస్తున్నారని చెప్పి బరాబర్ వస్తారు బాజాప్తా చేస్తారు. యువత మనసుల్లో దృఢంగా ఉండే ఉద్యమాకాంక్ష సాధన జరగాలని చెప్పి ఆ సాధన కోసం కంగన బదులై పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి అవకాశానికి ఎందుకంటే ముందే మాట్లాడిన సందర్భం మీడియా మిత్రులంతా కూడా వేరే కార్యక్రమం పోవాల్సి ఉందన్న ముందే మాట్లాడుతున్నాడు. ఇక్కడ నుంచి మరి సాయంత్రం 4 గంటల దాకా కూడా దీక్ష కొనసాగిద్దాం. అందరం ఇక్కడే కూర్చుందాం. మిత్రులు మరి నాగేశ్వరరావు గారు అనుకున్న తెలంగాణ ఇదేనా అని చెప్పి బాధపడుతున్నారే. మరి మీకు ఎన్నడూ కూడా అనిపించలేదా? ఇలా మీ ఆస్తులు పెరిగినాయి కానీ చెప్పి ఇక్కడ ఇచ్చినటువంటి ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చే ప్రయత్నం ఏదైనా మీకు చేసిందా అని చెప్పి అడుగుతా ఉన్నా. దాని గురించి మాట్లాడరు. మిమ్మల్ని ఇలా అనగానే బాధ అవుతుంది. అసహనంతో మాట్లాడతలేరు, బాధతో మాట్లాడుతున్నావు. దయచేసి అర్థం చేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు పిల్లగాని వేయాలని మొన్ననే చెప్పిన భద్రాచలంలో నువ్వు పూర్వం ఉద్యోగంలో ఉన్నప్పుడు నువ్వు రానే రాలేలకు మధ్యలో జోరి ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి స్థాయి హోదాను అనుభవిస్తున్నావు. ఆ హోదా తెలంగాణ ప్రజల భిక్ష కాదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకే మతి తప్పి అడ్డగోలుగా మాట్లాడుకుంటూ పోయి మతి తప్పి ప్రజలను కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేసి ఏదో ఆగమాగం చేయాలని చేస్తే ఇలా తెలంగాణ ప్రజలు చూసుకుంటా ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే చెప్తున్నా భద్రాచల రాముల నుంచే 29వ తారీఖు నాడు శంఖం పూరిస్తాం. 29వ తారీఖు దాకా కూడా వేచి చూస్తాం. 29 నాడు అక్కడే శంఖం పూరించి మీ యొక్క బండారం అంతా కూడా బయట పెడతాం. యావత్ తెలంగాణ తిరుగుతాం. భద్రాచల రాముడి సాక్షిగా రామరాజ్యం కావాలి. రాముడి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ సీనియర్ నేతల దీక్షను విరమించారు. అధికారంలో వైసీపీ తమ ఎంపీలతో పాటు ఇతర పార్టీల ఎంపీలను కలుపుకుని మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని టీడీపీని నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నేతలు చేపట్టిన దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు దీక్ష చేపట్టిన వారికి నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ మాత్రమే కాదని ఆంధ్రుల గుండె చప్పుడు అని పల్లా అన్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు వివిధ వర్గాల వారు నిరసనలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. పల్లా శ్రీనివాసరావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు. చేయాలని ఒక నిర్ణయం ఏదైతే ఢిల్లీలో పెద్దలు తీసుకున్నారో అప్పటి నుంచి కూడా తెలుగువాడి గుండెలు రగిలిపోతూ ఉన్నాయి. ఒక ప్రజా ఉద్యమం ద్వారా 32 మంది ప్రాణాలు త్యాగాలు చేసి వేలాది మంది ఉద్యోగులు, వేలాది ఎకరాల భూమి, అలాగే లక్షలాది కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్లాంట్ పైన ఆధారపడి ఒక నగరానికే ఉక్కు నగరంగా పేరు మార్చిన విశాఖ పరిశ్రమని నష్టాల పేరుతో ప్రైవేటీకరణ చేయడం అంటే మన శరీరంలో ఒక భాగాన్ని వేరు చేసినట్టుగా అందరూ భావిస్తూ ఉన్నారు. దాని నేపథ్యంలో మరి మీకు తెలుసు, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, విశాఖలో గుర్తింపు గౌరవం పొందిన వ్యక్తిగా, విశాఖ ద్వారా ఎదిగిన వ్యక్తిగా ఆ తల్లికి కష్టాలు వచ్చినప్పుడు దాని రుణం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయటం, దాంతోపాటు ఈరోజు మా సోదరులు శాసనసభ్యులుగా ఉన్న ఎక్స్ పల్లా శ్రీనివాస్ గారు ఆమరణ దీక్ష చేయటం, అలాగే దాంతోపాటు మిగతా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, ప్రత్యేకించి స్టీల్ ప్లాంట్ ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీకి ఏర్పడటం, నిన్ననే కరోనా బలం ఏదైతే స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ఒక శిబిరం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అందరూ కూడా పాల్గొని దానికి మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారిపోతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో
ఏదైతే రేపు 18వ తారీఖున విశాఖ ఉక్కు ఆవిర్భావ దినోత్సవం, మామూలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక అంగరంగ వైభవంగా ఒక వేడుకలు చేసుకునే పరిస్థితి మనం ఎప్పుడు చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ వేడుకలకు దూరంగా ఉండాలి, దీన్ని ఒక నిరసన దినంగా అందరూ పాటించాలని చెప్పని జాయింట్ యాక్షన్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుని ఒక పిలిపించింది. దానికి అనుగుణంగా నేను మీ ద్వారా మన విశాఖ ప్రజలను కోరుతా ఉన్నాను. ఏదైతే రేపు 18 ఆవిర్భావ దినోత్సవం ఉందో అది ఒక నిరసన దినంగా మార్చుకొని మన నిరసన ఈ ప్రైవేటీకరణ పట్ల ఏ విధంగా ప్రజలు భావిస్తూ ఉన్నారో ఆ నిరసనని ఢిల్లీ ప్రజలు తెలిసే విధంగా ఒక పెద్ద ప్రదర్శన చేయాలని కూడా జాయింట్ యాక్షన్ కమిటీ పిలిపిస్తూ ఉంది. దాంట్లో అందరూ కూడా పాల్గొనాలి, దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా మీ ద్వారా కోరుకుంటూ ఇది త్వరలోనే ఒక ప్రజా ఉద్యమంగా మారిపోతాం. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కుమ్రంభీం కమిటీ హాల్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ పరిషత్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు నైతాం బాలు, తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు గోడం గణేష్ పాల్గొన్నారు. ఆదివాసీ ప్రాంతాలలో భారీ ఎత్తున అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని, ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు. అదేవిధంగా మార్చి 8న నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ మహిళా దినోత్సవ వేడుకలకు భారీ ఎత్తున మహిళలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బురాన్పూర్ శివారంలో గల భూమిని ఇవాళ ఆదివాసులు గత సంవత్సరం నుండి కూడా జిల్లా ఉన్నతాధికారులకు మెమోరాండాలు సమర్పించి మాకు ఇవ్వాలని చెప్పేసి అయినప్పటికీ కూడా ఇప్పటి కూడా జిల్లా ఉన్నతాధికారులు చోద్యం చూస్తూ ఇవాళ ఆదివాసులను సౌది తల్లి బిడ్డలుగానే చూస్తున్నారు తప్ప నిజంగా ఇవాళ అడవి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే ఇక్కడ బురాన్పూర్ శివారులో ఇల్లు కట్టివ్వాలని చెప్పేసి ఇవాళ మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దేని ఏడల ఏదైతే ఇవాళ బురాన్పూర్ శివారు ఉందో ఆ బురాన్పూర్ శివారులోని ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులందరూ కూడా నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. రేపు ఏమన్నా జరగబోయే పరిణామాలకు కూడా జిల్లా ఉన్నతాధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాబట్టి ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము జిల్లా ఉన్నతాధికారులు మేల్కొని ఏదైతే బురాన్పూర్ భూమి సమస్య ఉందో దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా మరొకసారి నేను జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. బురాన్పూర్ శివారంలో గల భూమిని ఇవాళ ఆదివాసులు గత సంవత్సరం నుండి కూడా జిల్లా ఉన్నతాధికారులకు మెమోరాండాలు సమర్పించి మాకు ఇవ్వాలని చెప్పేసి అయినప్పటికీ కూడా ఇప్పటి కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో జూకంటి లలితా రాఘవరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చెస్కప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు పాల్గొని ప్రారంభించారు. ప్రతి శుక్రవారం ఉచితంగా కంటి వ్యాధి పరీక్షలు నిర్వహిస్తారని, కంటి సమస్యలతో బాధపడుతున్న వారు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నరసయ్య, సింగిల్ విండో చైర్మన్ బాపురావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. అద్దాలు తీసినాక చెక్ చేయాలంటే అద్దాలు తీసే మండల కేంద్రంలో శ్రీ తిరుమల నరసింహ వారి సౌజన్యంతో వారి సహకారంతో డాక్టర్ చంద్రశేఖర్ గారి సహాయ సహకారంతో లయన్స్ క్లబ్ కామారెడ్డిలో లయన్గా ఉన్న జూకంటి వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ఒకటి ఉచిత నేత్ర డిస్పెన్సరీ వీక్లీ వన్స్ వారానికి ఒక రోజు కంటి పరీక్ష చేసుకోవడానికి ఒక సౌలభ్యం మీద కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారితో పాటు ఇవాళ లింబాద్రి గారు మెడికల్ ఆఫీసర్ కామారెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారితో సునీల్ సెక్రటరీ లయన్ గారు, ఇతర లయన్ మెంబర్స్ కూడా జరిగింది. నాతో పాటు కార్యక్రమంలో గౌరవనీయులు సెల్స్ డైరెక్టర్ విజయ్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చైర్పర్సన్ జ్ఞానబాబు గారు, మా సహచరులు సింగిల్ విండో అధ్యక్షులు బాబురావు గారు, ఇతర జెడ్పీటీసీ గుండం నరసయ్య గారు ఇతర పెద్దలందరూ కూడా వీటికి రావడం జరిగింది. ఒక మంచి ఆలోచన. ఈ మన ప్రాంతవాసి ఇక్కడ పుట్టి పెరిగినవాడు మనందరికీ సుపరిచితులు. వారు అనేక
సేవా కార్యక్రమాలు ఇప్పటికే చేస్తూ ఉన్నారు. అటువంటి దాంట్లో భాగంగా ఇదొక ఆలోచనతో ఒక మంచి సదుద్దేశంతో ఇటువంటి కార్యక్రమం చేస్తున్నందుకు వెంకటేశ్వరరావు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉచిత పరీక్ష చేసినాక ఒకవేళ ఆపరేషన్ అవసరం అనుకుంటే కూడా అది కూడా ఉచితంగా కామారెడ్డిలో చేసే ఏర్పాటు కూడా వారు చేయడం జరుగుతూ ఉంది. అద్దాలతో పాటు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఇది చాలా సంతోషకరమైన విషయం. మన వంతు సహాయ సహకారం ప్రభుత్వాలు ఎన్ని చేస్తున్నా ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా మనకు వీలైతే మనకు ఒకవేళ అటువంటి ఆలోచన ఉన్నా లేకుంటే సౌకర్యం ఉన్నా చేతికే ఒక మనసు ఉండి ఈ రకమైన కార్యక్రమాలు తీసుకుంటే చాలా సమాజహితమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. నిజంగా కూడా సంతోషకరమైన విషయం. వెంకటేశ్వరరావు గారిని మనం అభినందిస్తూ అదేవిధంగా ఈ ఉచిత నేత్ర పరీక్షల ఒక ఇక్కడ రూమ్ రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం షాద్ నగర్ ఫరూక్ నగర్ లో పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. జవాన్ల త్యాగాలను స్మరిస్తూ జై జవాన్ సైనిక్ డిఫెన్స్ అకాడమీ శ్రీనివాస్ రెడ్డి నక్కా నరేందర్ ఆధ్వర్యంలో 200 మంది అకాడమీ విద్యార్థులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, దేపల్లి అశోక్ గౌడ్, బీజేపీ యువ నాయకులు చెట్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరవీరులైన సందర్భంగా ఈరోజు మన షాద్ నగర్ పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దేశానికి సేవ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది భార్య పిల్లలతో పాటు 15 రోజులు మనం టూర్ పోతేనే ఎప్పుడు ఇంటికి రావాలో అనుకుంటాం మనం. అలాంటిది సంవత్సరానికి 30 రోజులు 40 రోజులు 60 రోజులు మాత్రమే సెలవు ఉంటుంది. వాళ్ళ బాధ్యతలు భార్య పిల్లలు తల్లిదండ్రులు వదిలిపెట్టి బాధ్యతలు నిర్వహించిన జవాన్ల పట్ల ఈరోజు మన షాద్ నగర్ పట్టణానికి చెందిన నాయకులు కానీ స్పందన చూస్తే మరి మా అకాడమీ తరఫు నుంచి వీర జవాన్లకు నివాళులు అర్పించడానికి వచ్చాము. ఈ సందర్భంగా చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. మరి ఏ విషయం అంటే మరికొంతమంది జవాన్లు ఈ దేశ రక్షణకై తోడ్పడాలని, దేశ సేవకై మీ వంతు కృషి ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. మన భారత సైనికులు, మన వీర జవాన్లు పుల్వామా ఉగ్రవాదుల దాడుల్లో మరణించి ఈ రోజుకు కూడా 2 సంవత్సరాలు దాటిపోయింది. వాళ్ళ ఆత్మశాంతి కోసం ఇక్కడ యువత మొత్తం కూడా ర్యాలీ నిర్వహించి వాళ్లకు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. నా దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తా అనే విధంగా ప్రతి ఒక్కరం కూడా మనం రెడీగా ఉండాలి. కానీ ఈరోజు యువత వాలంటీర్ అని చెప్పేసి క్లబ్బులు పబ్బులు అని చెప్పేసి తమ జీవితాలను నాశనం చేసుకుంటారు. కానీ మన దేశం కోసం 6 నిమిషాలు బార్డర్లో నిలబడి మన దేశాన్ని కాపాడుతుంటే మనం ఏం చేస్తున్నాం యువత అనేది మనం ఒకసారి ఆలోచించాలి. కాబట్టి మన దేశాన్ని రక్షించే వీర సైనికులకు ఎప్పటికైనా మనమందరం మన దేశం అండగా ఉంటుంది. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్లకు అండగా ఉండాలి. ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి మనమందరం ఐక్యమత్యంగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ, ఖబర్దార్ ఉగ్రవాదులారా, ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే వాళ్ళను కూడా ఎప్పటికైనా వదిలిపెట్టేది లేదు. కాబట్టి ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే అని చెప్పేసి తెలియజేస్తూ యువత వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బీజేపీ హిందూ వాహిని ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలో పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి జవాన్ల సాహసాలను కొనియాడారు. యువత, దేశ ప్రజలు సైనికులకు, వారి కుటుంబాలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పెంటయ్య గుప్తా, బీజేపీ జిల్లా కార్యదర్శి హరికృష్ణ, మండల అధ్యక్షులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అర్పించిన మహానుభావుల ఆత్మ శాంతించాలని ఇక్కడ వచ్చిన సోదరులందరూ మౌనం పాటించి
వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. దేశ భద్రతలో బీజేపీ తన వంతు కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. భారతదేశ పౌరులందరికీ ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో బోధ్ పట్టణ అభివృద్ధి మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. అమరులైన జవాన్లకు నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బోధ్ పట్టణ అభివృద్ధి అధ్యక్షులు గట్ల గంగాధర్, మాసం అనిల్ తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్నితండ గ్రామంలో పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పుల్వామా ఉగ్రవాద దాడిలో మరణించిన అమర జవాన్లను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ చేసి నివాళులర్పించారు. ఫిబ్రవరి 14 భారతీయులకు ఒక చీకటి రోజని కాంగ్రెస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల మీద ఉండే శ్రద్ధ సైనికుల మీద లేదని, ప్రభుత్వానికి శ్రద్ధ ఉంటే ఆనాడు 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను కోల్పోయే వాళ్లము కాదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు సంతోష్ నాయక్, రాము నాయక్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 14 ఇవాళ యావత్ భారతదేశానికి గాడ్ డేగా మిగిలిన రోజు. 2019లో ఉగ్రవాద మూకలు యావత్ భారతదేశాన్ని బాధా సంద్రంలో ముంచిన రోజు. మన వీర సైనికులైనటువంటి జవాన్లను చంపి యావత్ భారతదేశాన్ని శోక సముద్రంలో ముంచిన రోజు ఏదైతే ఉందో ఈ ఫిబ్రవరి 14 ఇవాళ భారతదేశం మొత్తం బ్లాడ్ డే పాటిస్తుంది. వారిని మరొకసారి స్మరించుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రేటర్లో నేడు సెకండ్ డోస్ వ్యాక్సినేషన్. నగర వ్యాప్తంగా 1,08,000 మందికి టీకా పంపిణీ. హైదరాబాద్ ను యూటీ చేసే ఆలోచన కేంద్రానికి లేదు, స్పష్టం చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. అనంతపురం జిల్లాలో దారుణం, అడవికి నిప్పు పెట్టిన దుండగులు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట యువ తెలంగాణ పార్టీ దీక్ష. భద్రాచలం భూములు తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఉద్యమం తీవ్రతరం. జీవీఎంసీలో టీడీపీ నాయకుల ఆమరణ నిరాహార దీక్ష. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.